జనవరిలో వెనజులాని, ఫిబ్రవరిలో ఇరాన్ని, నెక్స్ట్ క్యూబాని టార్గెట్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు అమెరికా క్యూబాని ఎందుకు హేట్ చేస్తుంది అంటే దీనికి ఒక రీజన్ ఉంది. ఒకానొక సమయంలో రష్యా మిసైల్స్తో అమెరికాకి 32 రోజుల పాటు చుక్కలు చూపించింది. ఈ కోపంతోనే అమెరికా క్యూబాని హ్యాండర్ చేసుకోవడానికి వేరే దేశాలు ఆయిల్ సప్లై చేయకుండా శాంక్షన్స్ వేసింది. దీనితో అమెరికా క్యూబాపై ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తుంది. రష్యా క్యూబాకి మంచి మిత్రదేశం కదా, క్యూబాతో సపోర్ట్గా ఉంటుందా, గత 2 నెలలుగా క్యూబా చీకట్లో ఎందుకు బ్రతుకుతుంది, అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. క్యూబా అమెరికాలోని ఫ్లోరిడా నుండి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం క్యూబాకి అధ్యక్షుడిగా మిగెల్ డియాజ్ ఉన్నాడు. క్యూబా దేశం ఎక్కువగా చక్కెర, పొగాకు ఇంకా టూరిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. 1959 కంటే ముందు అమెరికాకి ఇంకా క్యూబాకి మంచి సంబంధాలు ఉన్నప్పటికీ అమెరికా క్యూబా ప్రజల్ని మాత్రం చాలా చులకనగా చూసేవారు. క్యూబాలో ఉన్న చక్కెర ఇంకా పొగాకు కంపెనీస్లో అమెరికాది 80% వరకు వాటా ఉండేది. అంటే ప్రభుత్వం క్యూబాది అయిన పెత్తనం మాత్రం అమెరికాది ఉండేది. ఇదంతా అక్కడ ఉన్న ప్రజలకు నచ్చకపోవడంతో చాలామంది లీడర్స్ పుట్టుకొచ్చారు. అందులో ఒక్కడే ఈ ఫిడెల్ క్యాస్ట్రో. ఇతను కమ్యూనిజంని అడాప్ట్ చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేశాడు. ఇతడి హయాంలో చాలా డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ ఇంకా రిచ్ అండ్ పూర్ అనే తేడా ఉండేది కాదు. అందరికీ సమాన హక్కులు ఉండేవి. ఇక్కడ అమెరికా మన ఇండియాలాగా క్యాపిటలిజంని ఫాలో అవుతుంది. బై ది వే, అమెరికా తన పక్కన ఉన్న చిన్న దేశాలు తన అండర్లో ఉండాలని అనుకుంటుంది. లేకపోతే శత్రు దేశాలు చిన్న దేశాలను యూజ్ చేసుకొని అమెరికాని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ క్యూబా అమెరికా ఇన్ఫ్లుయెన్స్లో లేదు. అప్పటికే రష్యాలో కమ్యూనిజం ఉండడంతో క్యూబా కూడా రష్యాతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. ఫిడెల్ క్యాస్ట్రో రష్యా దగ్గరికి వెళ్ళి మీరు మాకు హెల్ప్ చేయండి అని అడగగా రష్యాకి ఒక మంచి ఆఫర్ లాగా అనిపించి మీకు ఏం కావాలో చెప్పండి అని రష్యా అనడంతో ఫిడెల్ క్యాస్ట్రో అప్పుడు మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఇంకా మిసైల్స్ మా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేయమని అడిగింది. అది అమెరికా ఇంకా రష్యా మధ్యలో కోల్డ్ వార్ జరిగే సమయం. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న రష్యా అన్ని మిసైల్స్ని ఇన్స్టాల్ చేసింది. ఫిడెల్ క్యాస్ట్రో ఎంత పవర్ఫుల్ అంటే అమెరికా ఇంకా క్యూబాకి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అమెరికా CIA ఏజెన్సీకి అనుమానం రాకుండా క్యూబాకి 9000 కిలోమీటర్ దూరంలో ఉన్న రష్యా నుండి మిసైల్స్ తెప్పించి అమెరికా గడ్డపై ఇన్స్టాల్ చేసి అమెరికాని టార్గెట్ చేసింది. ముందుగా ఇదంతా అమెరికా నమ్మలేదు. స్పై చేయడానికి ఒక ప్లేన్ని పంపించడంతో క్యూబా ప్లేన్ని మిసైల్స్తో అటాక్ చేయడంతో అమెరికాకి పడింది. ఒకవేళ క్యూబా న్యూక్లియర్ దాడి చేస్తే అది ఎలా ఉంటుందో అమెరికాకి బాగా తెలుసు. దీనితో అమెరికా పీస్ డీల్కి వచ్చింది. కానీ రష్యా ఒప్పుకోలేదు. ఎందుకంటే అమెరికా రష్యాని అటాక్ చేయడానికి టర్కీలో మిసైల్స్ని ఇన్స్టాల్ చేసి అవి తొలగిస్తేనే పీస్ డీల్కి వస్తామని రష్యా చెప్పడంతో అమెరికా అంగీకరించడం రష్యా న్యూక్లియర్ వెపన్స్ని వెనక్కి తీసుకుంది. చిన్న దేశమైన క్యూబా దాదాపుగా 32 రోజుల పాటు అమెరికాకి ఉచ్చపోయించింది. ప్రపంచం ముందు అమెరికాని ఇజ్జత్ తీసింది. ఈ కోపంతోనే ఇప్పటికీ క్యూబాని అమెరికా టార్గెట్ చేసింది. క్యూబాకి 50% ఆయిల్ వెనజులా నుండే వస్తుంది. ఇప్పుడు వెనజులా అమెరికా కంట్రోల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. క్యూబాకి ఎవరైనా ఆయిల్ సప్లై చేస్తే వారిపై శాంక్షన్స్ వేస్తామంటూ క్యూబాపై అమెరికా ఇండైరెక్ట్గా యుద్ధం చేయడం మొదలుపెట్టింది. అక్కడ నుండి బయటకి ఏం రావడం లేదు, వెళ్ళడం లేదు. దీనితో అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారింది. అక్కడ ప్రభుత్వం ఎంతో కష్టపడి రోజుకు 3-4 గంటలు మాత్రమే పవర్ ఇస్తుంది. చాలా రోజుల నుండి ఆ దేశం చీకట్లో బ్రతుకుతుంది. మరి రష్యా ఉక్రెయిన్తో వార్లో బిజీగా ఉంది కదా. మరి ఇప్పుడు క్యూబా కోసం రష్యా స్టాండ్ తీసుకుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.